ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా బ్యాక్గ్రౌండ్ అయితే ఇగ్నోర్ చేసేయండి. ఇంకా స్కూల్లో అయితే స్టార్ట్ అయిపోయినాయి, అలాగే కొత్త బుక్లు కూడా ఇచ్చేశారు. సో పాప కోసం అయితే బుక్స్ కూడా ఇచ్చేసారనమాట. వీటి కోసం అయితే నేను ఇంకా బ్యాగ్స్, పెన్సిల్స్, ఎరేజర్స్ తీసుకురావాలి. ఇవి ఇంకా ఓపెన్ చేయలేదు. ఓపెన్ చేసేసి వీటి కట్టలు అయితే ఇవ్వాలి. ఎంతైనా కొత్త బుక్ స్మెల్ భలే ఉంటుంది కదా అసలు. ఇంకా అన్ని బుక్స్ అయితే ఇచ్చేశారు. ఇంకా వీటికి బ్యాగ్స్ అవన్నీ తీసుకురావాలి. ఇప్పుడైతే ప్రజెంట్ డిమార్ట్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో డిమార్ట్కి వెళ్ళి తనకు కావాల్సినవి అన్నీ తీసుకొని వచ్చి అప్పుడు వీడియో కంటిన్యూ చేద్దాం. డిమార్ట్కి అయితే వెళ్దాం. ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వన్ మోర్ బ్లాగ్ వచ్చేసి ఏంటక్కో ఈ బావా నువ్వు ఇట్లా కూర్చున్నారు అనుకుంటున్నారు కదా. ఏం చేస్తాం, పిల్లల కోసం కష్టాలు. సో డిమార్ట్కి వెళ్ళినాం అనమాట. నిన్న తమిళ చూడగానే మీ అందరికి అర్థమైపోయింది కదా, పిల్లల చదువులేమో తక్కువ, బుక్స్ మోసుడేమో ఎక్కువ అన్నట్టు. సో అయితే డిమార్ట్కి వెళ్ళినాము. ఏమనుకోలేనామంటే ఇంకో 12 days ఉంది కదా స్కూలు, ఈలోపు మనము జనాలు ఎవ్వరు ఉండరులే అని చెప్పేసి వెళ్ళినాం అనమాట. సో వెళ్ళిన తర్వాతనే అర్థమైపోయింది మనం ఒక్కరమే కాదు, మనలా ఆలోచించే వాళ్ళు చాలామంది ఉంటారని చెప్పేసి. అది కూడా మళ్ళీ సాటర్డే నిన్న. సో మేము అదే ఎక్కువ రష్ ఉండరేమో అనేసి వెళ్ళినాము. వీడియో క్లిప్ కూడా యాడ్ చేస్తాను లాస్ట్లో. ఎంతమంది ఉన్నారు తెలుసా అసలు. ప్రైజెస్ కూడా చాలా పెంచేసిర్రు. అంటే స్కూల్ స్టార్ట్ అవుతున్నాయనో ఏమో కానీ ప్రైజెస్ కూడా చాలా ఎక్కువ పెంచేసారు అనమాట. సో ఫస్ట్ అయితే ఇంకా బ్యాగ్ తీసుకున్నాను. ఇంకా సెకండ్ క్లాస్ ఇప్పుడు పాప. ప్రైస్ అయితే మీకు ఎలా కనపడుతుందేమో 999 కనబడుతుంది కదా, కాకపోతే ఇది 599 అనమాట. 599 బ్యాగ్ అయితే ఇది. నాకు కొంచెం ఎక్కువే అనిపించింది కానీ ఏం చేస్తాం మరి, స్కూల్ కోసం ఇంకా తప్పదు కదా. సో వాటర్ బాటిల్ 79 రూపీస్ అంటే ఈ వాటర్ బాటిల్. నేను పాప కోసం ఏమేమి తీసుకున్నాను ఇది వీడియోలో మొత్తం చూపించేస్తాను. అండ్ చూసారా ఇది 79 రూపీస్, బాగుంది. అండ్ ఇంకా అసలు ఈ బాక్స్ 300 రూపీస్ అంట. 300 అసలు చాలా ఎక్కువ అనిపించింది. ఏమీ లేదు తెలుసా, నార్మల్గా ఉంది. ఖాళీ వీటి కోసం ఇది ఉంది కదా, వీటి కోసం తీసుకున్నాను. ఇంకా ఇంతకుముందుకు ఒకసారి అడిగింది మమ్మీ నాకు ఈ బాక్స్ కొనియవా అని చెప్పేసి. మిడిల్ క్లాస్ వాళ్ళము 300-400 పెట్టి ఏం కొనిస్తాను చెప్పండి. కాకపోతే ఎప్పుడో ఒక్కసారి సరేలే అడిగింది కదా అని చెప్పేసి ఆలోచించి కొనిస్తూ ఉంటాం అనమాట. సో ఈ బాక్స్ 300 అంట, వర్త్ కాదు. ఇంకోటి ఇది బాక్స్ ఇది టెంపరీ కోసం, మళ్ళీ ఎక్కడ పడేసుకుంటుందో అని చెప్పేసి ఇది టెంపరీ కోసం తెచ్చిన. ఇది 49 రూపీస్, 49. ఇది ఓకే పర్లేదు. ఇది బ్యాగు, ఇది కంపాక్స్ నేను తీసుకుంది. సో అలాగే బార్బీ బొమ్మ ఎప్పటి నుంచో అడుగుతుంది మమ్మీ నాకు కొని, మమ్మీ నాకు కొని. నేను శారీ షాప్కి వెళ్ళినప్పుడు అలా పాపది ఉంటే అడుగుతా ఉంది, ఎప్పుడు చూడు దాంతో ఆడుకుంటుంది అని చెప్పేసి ఒకటి కొనుక్కొచ్చిన. ఇది వచ్చేసి 69 రూపీస్ వర్తే. అండ్ ఇంకా ఇది కూడా ఒక బాక్స్ తెచ్చిన టెంపరీగా, అంటే ఏదో ఉంటుంది కదా అని చెప్పేసి తీసుకొచ్చిన అనమాట. అవి వేసుకోవడానికి పెన్సిల్స్ అలా వేసుకోవడానికి తీసుకొచ్చిన. ఇది బాగానే ఉంది, 15 రూపీస్ జస్ట్. ఇది బాగా అనిపించింది, ప్రైస్ తక్కువే అనిపించింది నాకు. అండ్ ఇంకా పెన్సిల్స్ ఇట్టి అవి ఇచ్చి మొత్తం బాక్స్ ఇచ్చి. సో మనం ఏం చేస్తామంటే స్కూల్ స్టార్ట్ అయ్యే ముందట హడావిడి ఉంటుంది మనకి. ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటాము. నేను కూడా ఇంతకుముందుకు అట్లనే చేసిన. సో ఇప్పుడు మీ అందరికి ఒక ఐడియా అయితే ఇస్తానమాట. ఇలాంటి ఒక స్టోరేజ్ బాక్స్ తీసుకోండి పెద్దది. జ్యువెలరీ కోసం అని బుక్ చేసుకున్నాను. కాకపోతే అన్ని ఇలా పడేసుకున్నాం అనుకో, ఎప్పుడంటే అప్పుడు ఈజీగా దొరికేస్తుంది. సో ఐడియా నచ్చిందని అనుకుంటున్నాను. అంటే అందరికి తెలుసు కావచ్చు, నాకైతే ఇప్పుడే తెలిసింది. ఇలా బాక్సులు తెచ్చేసుకుని ఇలా పట్టేసుకోవచ్చు. దీనికి ప్రైజు ఇది ఇంకోటి నేను చెప్తా. దీనికి తేడా ఏంటో తెలుసా, చక్మార్ చెక్కితే అచ్చమైన తెలుగు భాషనే చెక్కితే ఇలా కలర్ వచ్చేదానికి 10 రూపీస్ ఎక్స్ట్రా అంట. నార్మల్గా వచ్చేదానికి ఇలా 10 రూపీస్ తక్కువ. దానికి తేడా ఏం లేదు, మ్యాజిక్ అనమాట. సో ఇలా కలర్ వస్తే పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పేసి ఇలా ఐడియా చేసి పెట్టిరనమాట. సో ఇంకా కలర్ పెన్సిల్స్ ఇది వచ్చేసి 75 రూపీస్ అంట. ఇదిగో మామూలుగా మనం చదువుకున్నప్పుడు 10 రూపాయలు వస్తుండే. ఇప్పుడు ఏముంది 75 రూపాయలు అంట. కాకపోతే ఇలా స్టైల్గా డిజైన్ పైకి షూ అంటే టీప్ టాప్ ఉంటాయి కదా, టీప్ టాప్ చూసే మనం కొంటూ ఉంటాము. సో మరి నువ్వెందుకు కొన్నావు అని అనుకోవచ్చు. ఏదో పాప కోసం 65 రూపీస్కి వచ్చింది మనకి. సో ఇలా స్టోరేజ్ బాక్స్ లాగా అన్నీ ఇలా పెట్టేసింది అనుకో, మనకి ఈజీగా దొరికిపోతుంది. అండ్ అలాగే స్టాప్లర్స్ అవన్నీ ఎరేజర్స్ పెన్సిల్స్ ఇలా వేసుకున్నాం అనుకో, సో ఇలా ఈజీగా అయిపోతుంది అనమాట. ఇంకా బుక్కుల విషయానికి వస్తే, ఇంకా బుక్కులు ఇవైతే రఫ్ నోట్స్ వాళ్ళ డాడీ తీసుకున్నాడు. అసలు ఇన్ని రఫ్ నోట్స్ తీసుకున్నాడు, 40 రూపీస్కి ఒకటి పడింది.
ఊరికే అడుగుతూ ఉంటుంది ట్యూషన్ కానీ దానికని దీనికని. సో ఇంకా ఇలా అడిగేసి ఇలా తీసుకున్నాడు అనమాట. సో ప్యాడ్ కూడా తీసేసుకున్నాము. ఇది ఎంత పడింది అబ్బా, 120 120 రూపీస్ పడింది. నాకైతే దీన్ని చూసినప్పుడు కలర్ పేపర్స్ అతుకుపెట్టి నార్మల్గా ఇచ్చినట్టు అనిపించింది. ఇటో కలర్ పేపర్ అతుకుపెట్టి ఇచ్చినట్టు అనిపించింది. ఇంకా స్కూల్ నుంచి అయితే బుక్స్ నిజంగా చెప్తున్నాను కదా, వాళ్ళు చదువుడు తక్కువ బుక్కులు ఎక్కువ. మళ్ళీ సెకండ్ ఫ్లోర్ దాకా మోసుకెళ్ళాలంటే వాళ్ళు తినే ఫుడ్ తక్కువ. ఆ సెకండ్ ఫ్లోర్ దాకా మోసుకెళ్ళాలి. తిండి తినమంటే సరిగా తినరు. పెద్ద టాస్క్ ఫుడ్. మా పాపతో అయితే ఫుడ్ తినే దగ్గర మాకు ఎక్కడ గొడవ రాదు. ఓన్లీ ఫుడ్ తినే దగ్గర మాత్రమే గొడవ వస్తుంది. మీ ఇంట్లో కూడా ఇట్లుంటే కామెంట్లో షేర్ చేయండి. మా ఇంట్లో ఒక్కరింట్లో ఇట్లనే ఉంటుందా, మరి మీ ఇంట్లో కూడా ఇట్లనే ఉంటుందా అనేది కామెంట్లో షేర్ చేయండి. చూద్దాం ఎంతమంది ఇళ్ళల్లో ఉంటుందో. సో ఫైనల్గా ఈ బుక్స్లు మనకు అర్థం కావులే. ఎందుకంటే మనం చదువుకునే రోజులల్లో పరమానందే శిష్యుడు, బారిస్టర్ పర్వతీశం, అమ్మ ఉడతా ఊచి అసలు భలే ఉంటుండే అవన్నీ. ఇప్పుడు ఇవన్నీ లేవులే అసలు. కానీ ఏమంటారన్నమాట, ఆల్రెడీ షార్ట్ వీడియోలో కూడా చెప్పిన కదా, కొత్త బుక్కుల స్మెల్ అయితే భలే ఉంటుంది. బల్పాలు తిన్న స్మెల్ వస్తుంది. అవును, మీలో ఎంతమంది బల్పాలు తిన్నారనేది కామెంట్లో షేర్ చేయండి. అండ్ స్టిల్ ఇప్పటికి కూడా ఎవరైనా తింటారా అనేది కామెంట్లో షేర్ చేయండి. నేను కూడా అప్పుడప్పుడు తింటా, ఎప్పుడో ఒకసారి. నేను షాప్కి వెళ్ళిందనుకో కొనుక్కొచ్చుకొని మరీ తింటా, మా ఆయనకు తెలియకుండా. ఈ సీక్రెట్ అయితే చెప్పేసా. బాగుంటుంది బల్పాల టేస్ట్. ఇంకా ఎర్రమట్టి కూడా తింటారు తెలుసా, ఎర్రమట్టి తింటారు, బల్పాలు తింటారు. బుక్కుల స్మెల్ భలే ఉంటుంది అసలు. అదేందో కొత్త బుక్కులు స్మెల్ మంచిగా అనిపిస్తుంది. ఈ కాకిని చూస్తే నాకైతే మన చిన్నప్పుడు కాకిది పోయం చదువుకుంటుండే వాటర్ కోసము అని చెప్పేసి. అన్నిటికంటే నాకు తెలుగు బుక్ అంటే చాలా ఇష్టం. తెలుగు అంటేనే ఇష్టం, ఎందుకంటే మనం తెలుగు మీడియం కదా. ఇప్పుడు వీళ్ళకి ఏమేమో ఉన్నాయి పాపం. ఇలా బుక్స్ ఏమో చదువుడు తక్కువ, బుక్కులు ఎక్కువ. నాకు అదే బాధ అనిపిస్తుంది. ఫుడ్ సరిగా తినరు, ఆ పై దాకా మోసుకెళ్ళాలి, పెద్ద టాస్క్ అనమాట. సో ఈసారి బుక్కులు కొంచెం వెరైటీగా ఉన్నాయి. అండ్ అలాగే అట్టలు కూడా బ్రౌన్ కలర్లో మన స్కూల్లో వేసుకునేది. ఇట్లనే మన స్కూల్లో అట్టలు వేసుకునేది గుర్తుందా? మనకి ఏముంది, యూరియా సంచి బ్యాగ్ కుట్టించుకొని కొత్త బ్యాగ్ వేసుకొని పోతే ఆ దర్జానే వేరుంటుండే అసలు కదా. మస్తు దర్జాగా ఫీల్ అవుతుండే అసలు. అది ఏంటంటే అబ్బబ్బబ్బా అని మస్తు ఫీల్ అవుతుండే. సో ఇంకా ఫైనల్గా అయితే అట్టలైతే బుక్స్కి అట్టలైతే వేసే. ఇక మా పాప వచ్చే వరకు పాపం సమ్మర్ హాలిడేస్ అయితే ఎక్కడికి వెళ్ళలేదు. ఈ 10 days బిఫోరే పంపించినాను. ఇంకా అట్టలకి ఇట్లా అట్టలు వేసేసి, బుక్లకి అయితే అట్టలు వేసేసి ఆమె వచ్చే వరకు అన్నీ రెడీ పెట్టేసుకుంటే అయిపోతుంది. నేను స్టిల్ చెప్తున్నాను కదా, ఈ వీటికే నాకు నిన్న 3000 అయిపోయినాయి అనమాట. ఏం లేవు నేను తీసుకున్నది ఏం లేదు, వీటికే 3000 అయిపోయినాయి. నిజంగా చాలా దారుణం అనిపించింది నాకైతే. 3000 రూపీస్ అసలు. ఇంకా బుక్స్కి అట్టలు వేసేసి ఏముంది అంతే. ఇంకా బుక్లు అట్లేసి ఇంతకీ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్లో షేర్ చేయండి. సో వీడియో లెంత్ అయితే ఇంతే. ఇంకా అంతే కదా, మనం చదువుకున్నప్పుడు వేరే ఉంటుండే అసలు. ఇప్పుడు చదువులకి మన చదువులకి చాలా డిఫరెన్స్ ఉంది కదా. చాలా అంటే చాలా డిఫరెన్స్. మనం చదువుకున్నప్పుడు భలే ఉంటుండే అసలు. ఇప్పుడు చాలా తేడా. అవును, అడగడం మర్చిపోయినా. మీరు 10th క్లాస్ ఏ బ్యాచ్ అనేది కామెంట్లో షేర్ చేయండి. మా అన్న అడుగుతున్నావు మరి నువ్వే బ్యాచ్ అని అడగండి, నేను చెప్తాను ఏ బ్యాచ్ అనేది. షార్ట్ వీడియోలో షేర్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఈ బుక్కులన్నీ అట్టలు వేసేయాలి. ఇంకా ఈసారి కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు ఈ పిల్లలు. ఈ బుక్కులను చూసి కానీ ఈ బుక్కులు ఇస్తారు కానీ అంత కొడితే 2 monthsకే ఖరాబ్ చేసుకుంటా ఉంటారు. డబుల్ రూల్ 4 రూల్ స్కూల్ డేసే వేర్లే అబ్బా కదా. ఎంతైనా 90s కిడ్స్ కదా, చాలా బాగుండేది. ఆ రోజులే వేరు. ఇప్పుడు పిల్లలు కాదు, పిడుగులు. అసలు చెప్పిన మాట వినరు. అప్పుడు మనకు అమ్మ నాన్న అంటే ఫుల్ భయం ఉంటుండే. ఇప్పుడు అమ్మ నాన్న అంటే భయం లేదు, ఏం లేదు, బెదిరిస్తారు. నా ఇష్టం, నేను ఇట్లనే వేస్తా, నాకు అది కొనిస్తావా లేదా. ఒకప్పుడు మనకి ఏదైనా కొనుక్కోవాలంటే డాడీని అమ్మని అడిగి, డాడీతో డైరెక్ట్ చెప్పకుండా అమ్మని అడిగి, డాడీకి భయం అంటే గౌరవం అన్నట్టు భయం ఉంటుండే. అమ్మని అడిగి అమ్మ డాడీని అది కొని మనమ్మ అని చెప్పేది. కానీ ఇప్పుడు పిల్లలు మనల్ని అడగరు, డైరెక్ట్ వాళ్ళ డాడీనే అడుగుతారు. అమ్మో, మా పాప అయితే నన్ను ఏది అడగదు, చౌకాడ పోయి గుసగుస పెడతా ఉంటుంది వాళ్ళ డాడీతోటి. అట్లా ఉంటుంది వాళ్ళ డాడీతోటి. ఇప్పుడు పిల్లలు వేరు, అప్పుడు జనరేషన్లో మనం వేరు కదా. సో ఎంతైనా అప్పటి రోజులే వేరు. మళ్ళీ రావాలంటే రావు. చాలా వరకు ఇప్పుడు అనుకుంటున్నాం కదా, చిన్న చైల్డ్హుడ్ ఉంటేనే బాగుండు, చిన్న ఉన్నప్పుడే బాగుండేది అని చెప్పేసి.
చిన్నప్పుడేమో ఎప్పుడెప్పుడు పెద్దగా అవుతామా అని ఎదురు చూసేది, కానీ ఇప్పుడు చిన్నప్పుడే మంచిగా ఉండే అని చాలాసార్లు రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉంటాం. ఎంతమంది ఇట్లా అనుకున్నారో కామెంట్లో షేర్ చేయండి. నేనైతే అసలు ఎంతైనా పెళ్ళి కాకముందు లైఫే బాగుండేది అని నా అభిప్రాయం. ఏమంటారు? అందరికీ చైల్డ్హుడ్ మెమొరీస్ సూపర్గా ఉంటాయి. ఏ టెన్షన్ లేకుండా, ఏ బాధలు లేకుండా హ్యాపీగా ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు ఇంకా తెల్లారి ఏవో ఒక టెన్షన్, రాత్రి పడుకుంటే నిద్ర రాదు, పొద్దునైతే లేవబుద్ధి కాదు, అట్లుంటుంది అనమాట. ఏమో చెప్పాలనుకున్నా ఏమో చెప్పేశాను. వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. వీడియోలో ఎలా అనిపించింది అనేది కామెంట్లో షేర్ చేయండి తప్పకుండా. ఓకే, ఉంటా మరి. బాయ్ బాయ్. డిమార్ట్కి వెళ్ళినప్పుడు అయితే క్రౌడ్ అయితే చాలా ఉన్నారు. బొమ్మలు మనకు చూసినవి అన్నీ నచ్చుతాయి, కానీ ఇంకా మన బడ్జెట్ ప్రాబ్లం వల్ల ఏదో ఒకటి తీసుకోవాల్సి వస్తుంది. ఇలా 69 రూపీస్ అయితే తీసుకున్నాను. ఫుల్ వీడియో అయితే చూసేయండి మొత్తము. వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ యాడ్ చేస్తున్నాను.